ప్రత్యేక హోదా కోసం రేపు జరిగే క్యాండిల్ ర్యాలీలో పాల్గొంటానన్నారు జగన్. ఎంపీలంతా రాజీనామాలు చేస్తేనే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందన్నారు. దీనిపై ప్రభుత్వ స్పందన ఏ విధంగా ఉందో మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, ఓవర్ టు యు. మరి కొద్దిసేపట్లో కేబినెట్ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే మంత్రులు, ముఖ్యమంత్రి అంతా కూడా సచివాలయానికి చేరుకున్నారు. ఈ రోజు కేబినెట్లో అజెండాలోని అంశాలతో పాటు వైజాగ్లో ఏదైతే ఒక క్యాండిల్ ర్యాలీ చేయాలి, ప్రత్యేక హోదా కోసం నినదించాలని పిలుపు ఇచ్చారో, సోషల్ మీడియాలో దేనిపై అయితే చర్చ జరుగుతుందో ఆ అంశంపై ప్రధానంగా ఈరోజు కేబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది. కొద్దిసేపటి క్రితం ప్రతిపక్ష నేత కూడా దీనిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దావోస్లో సదస్సుల ద్వారా సీఎం ఒరగబెట్టింది ఏమీ లేదు, ఏదైతే ప్రత్యేక హోదా వస్తే తప్ప రాష్ట్రానికి పెట్టుబడులు రావు అంటూ జగన్ ఒక ఘాటు కామెంట్లు చేశారు. దానిపై కూడా ఇప్పటికే ఒకరిద్దరు మంత్రులు స్పందించారు. ఇక ప్రభుత్వం యొక్క ఆలోచన, ప్రభుత్వం యొక్క విధానాన్ని మనం చూసినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా వైజాగ్లో జరిగేటటువంటి నిరసన కార్యక్రమానికి, ఆందోళనకు అనుమతి ఇచ్చే అవకాశం లేదని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. డీజీపీ దీనిపై ప్రకటన కూడా చేశారు. మరోవైపు మంత్రులు వీళ్ళు కూడా అదే లైన్ తీసుకున్నారు. గతంలో ఉన్నటువంటి అనుభవాల నేపథ్యంలో ఇప్పుడు చేసే ఉద్యమాల వల్ల ఉపయోగం లేదు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలైనా జరిగే అవకాశం ఉందనేది ప్రభుత్వం యొక్క వాదనగా ఉంది. 27, 28 2 రోజులు కూడా పార్ట్నర్షిప్ సమ్మిట్ జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో వైజాగ్లో నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం అనేది అంత శుభసూచకం కాదు. అక్కడ ఎటువంటి నిరసన కార్యక్రమాలు ఏదైనా దారి తప్పినట్లయితే అది మొత్తం రాష్ట్ర ప్రతిష్టకే మంటగలిసే పరిస్థితి ఉంది. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఇటువంటి ఉద్యమాల ద్వారా ప్రతిపక్షాలు అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాయనేది ప్రధాన ఆరోపణగా ఉంది. దీనికి జల్లికట్టు ఉద్యమాన్ని, అదేవిధంగా తుని ఘటనలో రైలు దుర్ఘటన ఏదైతే ఉందో వాటిని ప్రభుత్వం ఉదాహరణగా చెబుతోంది. వీటికి తోడు గుంటూరు జిల్లాలో మావోయిస్టుల డంపు బయటపడటం, మావోల ముప్పు ఉందని చెప్పేసి కేంద్రం నుంచి హెచ్చరికలు రావటం వంటి అంశాలను కూడా ప్రభుత్వం ఈ సందర్భంగా స్పష్టం చేస్తోంది. ప్రత్యేక హోదా ఇచ్చేదానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం లేదు కాబట్టి ప్రత్యేక ప్యాకేజీ అంశానికి తాము ఒప్పుకున్నామని ప్రభుత్వం చెబుతోంది. ఈ రోజు కేబినెట్లో కూడా అదే విషయంపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రతిభ.